పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన 3 రోజుల్లో 621 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవీ ప్రకారం ఇవాల్టి నుంచి టికెట్ ధరలు తగ్గాయి. దీంతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్కు అదనంగా 800 ధర నిర్ణయించడంతో టికెట్ ధర ఏకంగా 1000 రూపాయలు దాటేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తేదీల వారీగా స్లాబ్ సిస్టమ్ తరహాలో టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్లో 150, మల్టీప్లెక్స్లో 200 పెంచారు. దీంతో మల్టీప్లెక్స్లో పుష్ప చూడాలంటే 500 పైనే చెల్లించాల్సి వచ్చేది. ఇక సింగిల్ స్క్రీన్లో 300 పైనే ఉంది. కాగా టికెట్ ధరలు తగ్గితే సినిమా చూద్దామని ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఇక ఇవాల్టి నుంచి థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 150 రూపాయల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్టు బుక్ మై షోలో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర 200 ఉండగా మల్టీప్లెక్స్లో 395 రూపాయలుగా ఉంది. అంటే సింగిల్ స్క్రీన్లో అనుమతి తీసుకున్న మేరకు టికెట్ ధరను పెంచలేదు. అలాగే మల్టీప్లెక్స్లోనూ ఆ మేరకు ధరను తగ్గించారు. అలాగే విజయవాడలోనూ మల్టీప్లెక్స్లో 300 ఉండగా సింగిల్ స్క్రీన్లో 220 రూపాయలు మాత్రమే ఉంది. వైజాగ్లో సింగిల్ స్క్రీన్లో 295 రూపాయలు ఉండగా మల్టీప్లెక్స్లో 300 నుంచి 377 రూపాయల వరకు ఉన్నట్లు బుక్ మై షోలో చూపిస్తోంది. టికెట్ ధర 800 పెంచింది కేవలం ప్రీమియర్ షోకు మాత్రమేనని, త్వరలోనే అన్ని రివ్యూ చేసుకుని ధరలు అందుబాటులో ఉండేలా చూస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. అందుకు తగినట్టుగానే స్వల్ప తగ్గింపునకు ఓకే చెప్పినట్టు బుక్ మై షోలో ఉంచిన టికెట్ ధరలను చూస్తే అర్థమవుతోంది. ఈ తగ్గింపుతో మరింత మంది ప్రేక్షకులు థియేటర్కు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పుష్ప 2 రికార్డు సృష్టిస్తోంది. నార్త్లో హిందీ సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు ఏ హిందీ మూవీ సాధించని విధంగా ఒక్క రోజులో 85 కోట్లు వసూలు చేసిన మూవీగా రికార్డు సృష్టించింది. నార్త్లో ఈ స్థాయి వసూళ్లు ఉంటే నార్త్ అమెరికాలో ఏకంగా $8.03 మిలియన్ రాబట్టింది.